హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మేస్ని. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చి రెనోవేషన్ వర్క్ అన్నమాట. సో రెనోవేషన్ వర్క్ సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో రెనోవేషన్ వర్క్ అంటే ఆల్రెడీగా చేసింది మనం తీసేసి మళ్ళీ కొత్తగా చేస్తున్నాం కదా. సో రెండోసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్ లో ఓనర్ గారికి సాటిస్ఫై అయ్యేలాగా మనం చేయాలన్నమాట. సో ఏ పైపులు వాడాలి, ఏ ఫిట్టింగ్లు వాడాలి అనేది మీకు ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఎవరైనా ఈ వీడియో చూసి మీకు ఎప్పుడైనా ఇటువంటి వర్క్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఆలోచన చేయకుండా. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. చూడండి, ఇదే కదా మీకు చెప్పిన రెనోవేషన్ వర్క్ అనమాట. సో పూర్వం ఏంటంటే ఇవి 3 అంగుళాల పైపులు అయితే ఉండేవన్నమాట. 3 అంగుళాల పైపు ఉండడం వల్ల ఇవి మాటికి స్ట్రక్ అయిపోయి, సో అందుకనే మనం ఆ 3 అంగుళాల పైపు పాతవి తీసేసి కొత్తగా పైపులు అయితే వేస్తున్నాం. సో ఇలాంటి గ్రౌండ్ వర్క్కి ఎప్పుడు కూడా మనం 4 అంగుళాల పైపులు అయితే వాడాలండి కంపల్సరీగా. 3 అంగుళాల పైపు అయితే లాగమన్నమాట. వాళ్ళు రెయిన్ వాటర్ కూడా 3 వేసారు, కింద కూడా 3 వేసారు అనమాట. సో చూడండి, ఇప్పుడు అయితే మనం 4 పైపు లైన్ చేసాం అనమాట. కొత్తగా మీకు చాలా సింపుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చూడండి, 4 పైపు వేసి లైన్లో టీ పెట్టేస్తాం. ఈ సరంలో మనం పాయింట్ ఇస్తాం కదా, అలాగే ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ అడిగారు. దానికి కూడా మనం మ్యాన్ హోల్లోకి డైరెక్ట్గా ఇచ్చేసాం. ఏంటి నా డైరెక్ట్గా ఇచ్చారంటే చెప్తాను, ఎందుకు అలా డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఎక్కడ ఇవ్వచ్చు అనేది కూడా చెప్తాను మీకు. సో ఇప్పుడు 4 పైపు అయితే యూజ్ చేస్తున్నాం మనం. అలాగే రెయిన్ వాటర్ కూడా కొత్తగా వేసాం 4 పైపు. ఇది వచ్చి మనకి కిచెన్ పైప్ అనమాట. ఇది వచ్చి మనం ఇప్పుడు చూపిస్తాను కదా, అది రెయిన్ వాటర్. అవతల ఏమో పాత పైపులు అనమాట. ఒక బాత్రూమ్ సంబంధించిన పైపులు ఉన్నాయి. అలాగే ఒక వాషింగ్ మిషన్ సంబంధించిన పాయింట్ అయితే ఉంది. చూడండి, రెయిన్ వాటర్కి అలాగా మనం కొత్తగా లైన్ చేస్తాం. పాతవి స్ట్రైట్ లైన్ ఉండేది, అది 3 అంగుళాల పైపు ఉండేది. ఇప్పుడు కొత్తగా 4 అంగుళాల పైపు వేసాం అనమాట. ఇలాగ ఈ సరిమూలం ఇంతవరకు లేదు. ఇప్పుడు మనం కొత్తగా పాయింట్ వేసాం. వీళ్ళ ఫ్యూచర్లో త్వరలో అప్స్టైర్ వేస్తారంట. సో అందుకని మనం ఇప్పుడే పెట్టేసాం ఈ సరిమూలన. లేదనుకోండి ఫ్యూచర్లో మళ్ళీ కొట్టుకొని మళ్ళీ ఈ సరిమూలన పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ కిచెన్లో ఇచ్చారనమాట. ఇది 2 అంగుళాల పైపు అయితే యూజ్ చేసాం. ఎందుకంటే అది ఇంచుమించుగా ఒక 8 అంగుళాల పైపు మొక్క పడింది. అది డైరెక్ట్గా మ్యాన్లో కలిపేస్తాం, చూస్తున్నారుగా. సో కిచెన్కి డోర్ పండించి లోన మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేసామండి. ఆ మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేయడం వలన మనకి ఫ్రీగా ఉంటుంది రన్నింగ్ అనేది. ఈ నాన్ డ్రాప్ యూజ్ చేస్తుంటే మన టైల్ చేసినప్పుడు సున్నాలు పడిపోయి ఫ్రీ అవ్వట్లా, దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని ఏం చేశానంటే నాన్ డ్రాప్లో వాడడం మానేశానండి. ఓన్లీ ఎక్కువ శాతం ఫ్లో ట్రాప్లే, నాన్ డ్రాప్లో చాలా తగ్గించారనమాట. సో వాడినప్పుడు చెక్ చేసుకోవాలండి. ఫిట్టింగ్ లేని మన కర్మకాయలు ఒకసారి లీక్ అయ్యింది అనుకోండి, లీక్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఎక్కడో ఒకసారి జరుగుతూ ఉంటాయి. అయినా మనం పోస్ట్ చెక్ చేసుకోవాలి. ఆ బీట్లు ఏమన్నా మనకు నీళ్ళు కారిపోతే తెలుస్తుంది అనమాట. మార్చుకుంటే కుదురుద్ది. సో ఇలా ప్యాక్ చేస్తామండి. చూసారు కదా, 2 ఎల్బెన్లు, అలాగే డోటీ యూజ్ చేసాం. అలాగే పైన ఒక ఎల్బెన్ పెట్టాం ఈ సైడ్ మూలన. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పైన ఇలా ప్యాక్ చేస్తామన్నమాట. మీకు స్లాబ్ హోల్స్ ప్యాకింగ్ వీడియోస్ అనేది మనకి ఛానల్లో ఉన్నాయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. చాలా వివరంగా ఉంటుంది. స్లాబ్ హోల్స్ లీక్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది మామూలు కాంక్రీట్తోనే. సో ఇలా ప్యాక్ చేసుకోవాలి మనం. చూసారా, ఒకసారి పరీక్షించండి. చుట్టూరు స్లాబ్, ఒరిజినల్ స్లాబ్ మీద మనం ప్యాక్ చేస్తాం అనమాట. గులసులను కొట్టేసాం, చూసారు గుంటలాగా ఉంది. భద్రాంశం అంతా కొట్టేసి ఒరిజినల్ స్లాబ్ మీద మనం ప్యాక్ చేసాం. దానివల్ల లీక్ అవ్వకుండా ఉంటాయి ఎప్పుడు కూడా మనకి. లేదనుకోండి లీక్ అయిపోతుంది దాని మీద పూడిస్తే. చూసారు కదా, కింద అడుగులు కూడా రాసేసాం అనమాట. చూపిస్తున్నా, ఎందుకంటే పైన నీళ్ళు పోసా ఫుల్గా. ఆ గుంటలైనా నీళ్ళు పోసి ఏమైనా లీక్ అవుతుందని చెక్ చేశాను అనమాట. సో ఇలా చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బయట కూడా వీళ్ళు సీలింగ్లో ఏం చేస్తున్నారు, మనం రేపు పొద్దున లీక్ అయింది అనుకోండి, ఆ సీలింగ్లో నీళ్ళు ఎలా వెళ్ళి సీలింగ్ కూడా పాడైపోద్ది. ఇక్కడ ఏంటంటే మీరు కిచెన్ దగ్గర మనం పాయింట్ మళ్ళీ విడదీస్తాం. కారణం ఏంటంటే వీళ్ళు మళ్ళీ వాషింగ్ మిషన్ పాయింట్ అడిగారు. ఆ మెట్ల పక్కన చిన్న ప్లేస్ ఉంటే ఇంకెక్కడ లేదండి, అక్కడే కావాలని అక్కడ సెట్ చేయమన్నారు. దానికోసం పీకేసి మళ్ళీ నాన్ డ్రాప్ అయినా సెట్ చేసి, అందుకే మీకు మెట్ల మీద బెండ్లు అవి ఉన్నాయి చూడండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, బెండ్లోనూ నాన్ డ్రాప్ పెట్టారనమాట వాషింగ్ మిషన్ పాయింట్ కోసం. చూసారు కదా, మీకు నీళ్ళు వేసి నానబెట్టారనమాట. చెక్ చేసుకోవాలి. ఒరిజినల్ స్లాబ్ మీద మనం ఇలా పూడ్చుకుంటే ఎవరు పూడ్చినా కానీ లీక్ అవ్వదండి. మనం మామూలుగా ఏదో భద్రాయుధ మీద పూడిస్తే లీక్ అయిపోతాయి. ఇక్కడ మీకు మ్యాన్ హోల్ ఫినిషింగ్ అయితే చేస్తాను, నేనే చేస్తానండి. వీడియో అయితే చాలా స్పీడ్గా పెట్టాను. సో మీకు చూడండి. అంటే మనం ఇక్కడ ఏలూరులో ఏంటంటే ఈ శానిటరీ వర్క్
చేసే వాళ్ళందరూ కూడా టాపీ పనిలో సీనియర్స్ అయి ఉంటారండి. దానివల్ల ఏంటంటే లెవెల్లో కానీ ఈ సివిల్ వర్క్ కానీ మొత్తం శానిటరీ మేస్త్రే చూసుకుంటాడు. బెజ్జం కుట్టిన దగ్గర నుంచి కూడా ఫుల్గా ప్యాక్ చేసి మొత్తం ఇక టాపీ మేస్త్రి అనేది ఏళ్ళు పెట్టడండి ఈ వర్క్లో. ఏమి చిన్న బెజ్జం అసలు టాపీ కూడా ముట్టుకోడు. ఏ ప్యాచ్ అయినా సరే శానిటరీ మేస్త్రి బెజ్జం కొడితే శానిటరీ మేస్త్రి రాయాల్సిందే. ఏమైనా లీక్ అయితే శానిటరీ మేస్త్రి జవాబుదారుడు అనమాట. దానికోసం ఎరువుల సిస్టమ్. అదే వేరే వాళ్ళు ప్లంబింగ్ చేసి టాప్ వాళ్ళు పని చేయండి పూడ్చరంటే టాప్ వాళ్ళు పూడ్చరండి. ఇక్కడ అది అలవాటు అయిపోయింది. సో అలాగే ఛాంబర్స్ కూడా ఓన్లీ రెడీమేడ్ అక్కడ యూజ్ చేయరు, చాలా తక్కువ అనమాట. ఓన్లీ ఓన్ మేడే, అంటే మామూలుగా సొంత తయారీ అయితే మ్యాన్హోల్ అయితే లిస్ట్ పెడతారు. ఎందుకంటే బళ్ళు కానీ కార్లు కానీ ఎక్కినా కానీ ఆ బిల్ల హిరగకూడదు అనమాట వీళ్ళకి. రెడీమేడ్ అయితే కొంచెం చూడడానికి నీట్గా ఉంటాయి కానీ అవి అంత బలంగా అయితే ఉండవు. అందువల్ల వీళ్ళు రెడీమేడ్గా ఒప్పుకోరు, స్టాండ్గా చేయమంటారు అనమాట. సొంతంగా చేస్తే గట్టిగా ఉంటుందండి. బిల్ల వచ్చి ఇంచుమించు తక్కువ 2 అంగుళాలు మన దాకా ఉంటుంది, బాగుంటుంది. మీకు చూడండి, నేను చేస్తాను కదా, వీడితో స్పీడ్ పెట్టాను మీకు లాస్ట్న ఎంత నీట్గా. ఇలాగా మ్యాన్హోల్ ఫినిషింగ్ చేయాలంటే దానికి సంబంధించి చట్రాలు ఉండాలండి, అంటే చెక్కలు అనమాట తయారు చేయించుకోవాలి మన సైజులు. బిల్లకి ఒక చెక్క ఉంటుంది, అలాగే ఫినిషింగ్ ఒక చెక్క ఉంటుంది అనమాట. అప్పుడు మనకి చాలా స్పీడ్గా అవుతుంది వర్క్ అనేది కూడా. అలాగే మనకు లెవెల్ కూడా నీట్గా ఏకనట్టుకు వస్తుంది. చూడండి మీకు ఫినిషింగ్ అయిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో. ఇది ఒంటి పెడతాం అన్నమాట. ఫస్ట్ అలా సున్నంతో పెట్టేసి సున్నంతో చేసేసిన తర్వాత కొన్ని చోట్ల కళాయి అని కూడా అంటారు, మా ఏరియాలో వండు అంటారు అనమాట. సిమెంట్ను మొత్తం సిమెంటు తీసుకొని నీళ్ళలో కలుపుకొని అలాగే వంట పెట్టుకుంటే లోన ఏమైనా చక్కగా నీట్గా వాటర్ అనేది జారిపోద్ది అనమాట. ఎక్కడ స్టక్ అవ్వడం కానీ ఆగడం కానీ ఉండకూడదు అనమాట. ఇక అదే సున్నం కొన్ని చోట్ల సున్నం చేసి వదిలేస్తారు కానీ ప్లాస్టింగ్ చేసి అది ఏమవుతుందంటే ప్లాస్టింగ్ పట్టేస్తూ ఉంటుంది, ఫ్రీగా ఉండదన్నమాట. మొత్తం వండి ఫినిషింగ్ చేయడం వల్ల వాటర్ స్పీడ్గా స్లోప్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, చుక్క కూడా నీరు ఉండదు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా వీడియో. సో మీ ఊరి పేరు అలాగే మీ ఊర్లో ఇలాగే చేస్తారా లేదా వేరేలాగా చేస్తారా లేదా ఓన్లీ ప్లంబింగ్ చేస్తారా అని కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా మీరు. సో ఈ వీడియోలో మీకు మనం ప్లంబింగ్ అంటే గ్రౌండ్ లైన్లో స్ట్రైట్లో టీ అయితే నిలబెట్టాం కదా, నాంగల్ టీ అనేది. సో నిలబెట్టుకోవచ్చు, ఎందుకు అంటే మీకు చెప్తాను. సో మనకి ఇక్కడ ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన ఓవర్ఫ్లో అనేది సపరేట్గా ఉందన్నమాట. కాలువకు దగ్గరగా ఉండడం వల్ల దానికి కాలువకు డైరెక్ట్గా ఇచ్చేసారు. దానివల్ల మనం ఇక్కడ పీక్ ట్రాప్ వాడపోయినా పర్వాలేదు అనమాట. ఖచ్చితంగా మనకి కిచెన్లో కానీ అలాగే బాత్రూంలో కానీ నాన్ ట్రాప్ అయితే యూజ్ చేయండి, చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా టీ నిలబెట్టి చేసుకోవచ్చు, ఓపెన్ కాలువ అయితేనే. అదే సెప్టిక్ లైన్ కలిస్తే మనకి కంపల్సరీగా పీక్ ట్రాప్ అయితే యూజ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటరీ సమస్య వీడియోలు మాత్రం దాంట్లో ఎక్కువగా ఉంటాయి అనమాట, మీకు చాలా హెల్ప్ అవుతాయి. చాలామంది ప్లంబర్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ వర్క్ చేస్తుంటారు కదా, డౌట్లు ఉంటాయి వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం. సో వచ్చే వీడియో ఏంటంటే మనకు ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్ ఎంత ఉందంటే, మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం కదా, ఆ ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత ఉంటుందో అంత కామెంట్ వచ్చిందనమాట. సో ఏంటి ఆ వర్క్ ఇంతవరకు నేను అదే అడుగుతూ ఉంటాను, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో సంబంధించింది కాదు, మీ వర్క్ సంబంధించి ఏదైనా కానీ మీరు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని వీడియో రూపంలో కూడా మీకు వివరిస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోకి వెళ్దాం మళ్ళీ.